తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించడంతో టీబీజీ కేసులో నయా జోష్ కనిపిస్తోంది. ఇన్ఛార్జ్ హోదాలో ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ చౌరస్తా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మార్కండేయ కాలనీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి హాజరవుతారు. కొప్పుల ఈశ్వర్ ఇన్ఛార్జితో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. సింగరేణి కార్మికుల సమస్యలపై గలం వినిపించనున్న కొప్పుల ఈశ్వర్ కార్మికులకు లాభాల వాటా, అందుతున్న వసతులు, సంస్థ మనుగడపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, టీబీజీ కేసు నూతన ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ నియామకంతో టీబీజీ కేసులో అయితే నయా జోష్ నెలకొంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీబీజీ కేసు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నూతనంగా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించడం జరిగింది. ఇటీవల బీఆర్ఎస్ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో అక్కడ పాల్గొన్నటువంటి సింగరేణి విస్తరించినటువంటి అన్ని 11 డివిజన్లకు సంబంధించినటువంటి టీబీజీ కేసు నాయకుల ఆధ్వర్యంలో ఇన్ఛార్జిగా కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ గారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే కొప్పుల ఈశ్వర్ను టీబీజీ కేసు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో టీబీజీ కేసు క్యాడర్ లో ఒక కొత్త ఉత్సాహం అయితే నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఇన్ఛార్జిగా నియమించినటువంటి కొప్పుల ఈశ్వర్ ఈ రోజు రామగుండం రీజియన్ సింగరేణికి ప్రాంతానికే ఒక గుండెకాయ లాంటి అయినటువంటి రామగుండం రీజియన్ కి ఈ రోజు రానున్నారు. ఈ నేపథ్యంలోనే టీబీజీ కేసు క్యాడర్ అంతా కూడా ఆ టీబీజీ కేసు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ అంతా కూడా కొప్పుల ఈశ్వర్ కు భారీగా ఘన స్వాగతం పలకనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపల్ చౌరస్తా వద్దకు కొప్పుల ఈశ్వర్ గారు రానున్నారు. అక్కడ మున్సిపల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడ నుండి కూడా బైక్ ర్యాలీగా కూడా గోదావరికని ప్రధాన చౌరస్తా వద్దకి వెళ్తారు. అక్కడ అమరవీరుల స్తూపానికి కూడా నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుండి మార్కండే కాలనీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరవుతారు. ఇక్కడ ఈ యొక్క సమావేశంలో ఒక కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే కార్మిక సమస్యలపైన బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులకు అందినటువంటి సంక్షేమం, వారికి వచ్చినటువంటి లాభాల వాటా కావచ్చు, వారికి ఉన్నటువంటి ఏసీ సౌకర్యం కావచ్చు, అలాగే డిపెండెంట్ జాబ్ల విషయం కావచ్చు, వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా పూర్తిస్థాయిలో ఒకసారి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి విస్తరించినటువంటి 11 డివిజన్ల నుండి కూడా పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు, టీబీజీ కేసు నాయకులు, కార్మికులు అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ నుండి కూడా కొప్పుల ఈశ్వర్ గారి ప్రసంగం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికుల హక్కులను సాధించడానికి బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమం ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ప్రాతినిధ్య సంఘాలు కావచ్చు, గుర్తింపు సంఘాలైనటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ ఏ విధంగా సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తుంది, కార్మికుల వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టలేకపోతుంది, వారికి అందాల్సినటువంటి సంక్షేమం, వారికి దక్కాల్సినటువంటి లాభాల వాటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఒక సమస్యలుగా ఉంది. బీఆర్ఎస్ పాలనలోనే సింగరేణి కార్మికులకు పూర్తి స్థాయిలో అనేక సంక్షేమాలు అయితే రైట్ థ్యాంక్ యూ రమేష్. టీబీజీ కేసు నూతన ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకంతో టీబీజీ కేసులో అయితే నయా జోష్ నెలకొంది. దాంతో గోదావరికనిలో పర్యటిస్తున్నారు టీబీజీ కేసు ఇన్ఛార్జ్ కొప్పుల ఈశ్వర్. మొదట మున్సిపల్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీలో పాల్గొనున్నారు. తర్వాత మార్కండేయ కాలనీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో సమావేశమై సింగరేణి కార్మికుల సమస్యలపై అయితే గలం వినిపించనున్నారు కొప్పుల ఈశ్వర్. టాప్ 4 న్యూస్ కి సంబంధించి